Hare Brahma Vishnu Devo Maheshwara Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha Vyasam Vasishthanaptaram Saktehi Putramakalmasham Parasaratmajam Vande Sukataham Taponithim Shuklam Varadharam Vishnu Sasivarnam Chatarbhujam Prasannavadanam Dhyayet Sarva Vighnopashantaye Agaja Anana Padmakam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadantamupasmahe Vakratunda Mahakaya Koti Surya Samaprabha Nirvignam Kurme Deva Sarva Karyeshu Sarvada Saraswati Namastubhyam Varade Kamarupini Vidyarambham Karishyami Siddhirbhavatu Me Sada Om Bhuvasavaha Om Tat Savitar Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yana Prachodayat Vasudeva कार्यक्रम परिचय पत्र Forum for Truth Seekers Satyanveshakula Brundabu
పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటం బ్రహ్మాండోత్పత్తి క్రమం Part 1 Cosmic Evolution and 7 Stanzas from the Book of Dhyan. ప్రథమ భాగం ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. ఆ గ్రంథానికి సంబంధించిన వివరాలు చాలా వరకు దీంట్లో మనం ఈ 4-5 మాటల్లో వచ్చేసింది. అక్కడ ఎంతో ఉంటుంది, దాన్ని మొత్తాన్ని కలిపి ఒక పేరు పెడతాం మనం. ఎందుకంటే అది పేరు లేకుండా మనకి అర్థమైంది, ఎవరికి వాళ్ళకి అది అర్థమవుతుంది. కానీ తనకు అర్థమైంది ఇంకొకళ్ళకి వివరించాలి అంటే దానికి ఒక పేరు ఉండాలి, ఫలానా విధంగా ఉంది అని ఆ వివరం ఉండాలి. అందుకని ఈ పేర్లు ఇవన్నీ, ఆ పేరులోనే దానికి సంబంధించిన మొత్తం దాంట్లో ఇమిడి ఉన్నది. ఆ పేరులో మనం ఎట్లాగా ఆ పేరు వినంగానే పేరుతో ఆగిపోకుండా మనం ఆ పేరు దేనికి పెట్టబడిందో ఆ పేరు దాన్ని దర్శించడం దృశ్యమానంగా మనం. అంటే వీటిని వినడం అంటే ఎట్లాగా దృశ్యమానంగా చూస్తూ ఉండడం. వినడము అంటే దృశ్యమానముగా చూస్తూ ఉండడం. అప్పుడు ఈ పేరులోకి ఆగిపోకుండా ఆ పేరు దేనికి పెట్టబడిందో ఆ సమస్తాన్ని మనం ఒక్కసారిగా దర్శించగలుగుతాం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 176వ పాఠము 20/8/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము
ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1 మొదటి స్టాంజాలోని 9వ శ్లోకం చివరి శ్లోకానికి సంబంధించి 2 భాగాలుగా ఉన్నదా ఆ 9వ శ్లోకంలో మొదటి భాగాన్ని మనం వివరించుకుంటున్నాం. వ్యాఖ్యానం ఇచ్చారు, ఆ వ్యాఖ్యానాన్ని వివరించుకుంటున్నాం మనం. అంతకు ముందు వరకు ఏమైంది, ప్రళయ స్థితి ఎలాగుంటుందో వివరించుకుంటూ వచ్చాం. సరదాగా గడిచిపోయింది. ఓ అలా ఉంటుందా, ఎలా ఉంటుందా, అట్లాగా అని వచ్చేసింది. తీరా ఇక్కడికి వచ్చినప్పటికల్లా ఒక్క ప్రశ్న బాణంలాగా గుచ్చుకుంది. అందరూ ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతే ఐ ఆఫ్ ద డాగ్మా, ఆ 3వ కన్ను తెరుచుకున్న వాళ్ళు, వికసించిన వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎందుకుంటారు అన్నట్టుగా. బట్ వేర్ వాస్ ద డాగ్మా when the alaya of the universe, the soul as the basis of all anima mandi, was in paramartha. పరమార్థ స్థితిలో మొత్తం విశ్వాత్మ పరమార్థ స్థితిలో ఉండగా ఇంకా ఐ ఆఫ్ ద డాగ్మా ప్రస్తావన ఎక్కడ ఉంది ఇంకా అని ఒక ప్రశ్న మనకి ఒక బాణంలాగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు దానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ వివరణతో ఏమవుతుంది మనకి, సృష్టి స్థితిలోను ప్రళయ స్థితిలోను ఏదైతే 2 స్థితులని కలిగి 2 స్థితుల్లోనూ ఉన్నదో దాని గురించిన విషయం మన దగ్గరికి ఇప్పుడు వస్తుంది. దాని దగ్గరికి రాబోతున్నాం మనం. రెండింటికి ఆధారంగా ఉన్నది లైఫ్, ద యూనివర్సల్ లైఫ్. సృష్టికి ముందున్నది, పరమాత్మతో ఉన్నది. దాన్నే ఫోహత్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కదిలించే శక్తి. అంటే అది ముందు నుంచి ఉంది కాబట్టి ఆ కదిలించే శక్తే యాక్టివిటీ నుంచి రెస్ట్కి, రెస్ట్ నుంచి యాక్టివిటీకి తీసుకువెళ్తూ ఉంది. లేకపోతే ఎక్కడిదక్కడ ఆగిపోతుంది. యాక్టివిటీ ఇంకా కంటిన్యూగా యాక్టివిటీ అయిపోతుంది. అది పగలు ఎటువైపు ప్రయాణం చేస్తుంది, రాత్రికేసి. ఆ ప్రయాణం అలా మలచబడి ఉంది. రాత్రి ప్రయాణం ఎటు, పగలకేసి. కాబట్టి చివరికి సైన్స్ ఏం చెప్తుంది, ఫోర్స్, ఎనర్జీ అన్న పదాలని ముసుగు వేసుకుని, అంటే ఈ పదాలు వచ్చేటప్పటికల్లా ఏమైంది,
పరిమితమైపోయింది. యూనివర్సల్ లైఫ్ అన్న పదము ఎంత బలంగా ఉంది. ఫోర్స్, ఎనర్జీ ఎంత బలహీనంగా ఉంది అన్నట్టుగా. బలమైందే బలహీనంగా ఉంది, పరిమితమైపోయి. వాటిని ముసుగు వేసుకుని, వాటిని ముందు పెట్టుకుని సైన్స్ ప్రజాబాహుళ్యంతో మాట్లాడుతుంది. ఈసోటరిక్ ఫిలాసఫీ దేంతో మాట్లాడుతోంది? యూనివర్సల్ లైఫ్ ముందు పెట్టుకుని దాంతో మాట్లాడుతోంది. Science can disguise from itself much longer by the mere use of terms such as force and energy. The fact that things that have life are living things. ప్రతి అణువు జీవాన్ని కలిగి ఉన్నది. లైఫ్ అంటే జీవము, చైతన్యం కలిగి ఉన్నది. అవి ప్రాణంతో ఉన్నటువంటివి. అంతేగాని ఆర్గానిక్, ఇనార్గానిక్ అంటే సచేతనము, అచేతనము అని జీవుల్ని 2 భాగాలుగా బయాలజీలో మనకి పాఠం బోధింపబడుతుంది. ఆర్గానిక్, ఇనార్గానిక్, సచేతనము, అచేతనము, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి అన్నట్టుగా. అంటే రాయి, రప్ప, ఖనిజ వర్గుకి సంబంధించి, అట్లాగే ప్లాంట్, ఇవి ప్రాణం లేవు అన్నట్టుగా చెప్పబడుతోంది. మిగతా జంతు వర్గు, మానవ వర్గు ఇవన్నీ ప్రాణం ఉన్నవి అన్నట్టుగా మనకి 2 రకాల విభజనతో ఆ శాస్త్రము ప్రారంభిస్తుంది తన యొక్క బోధనని. కానీ వాస్తవం ఏంటి? ద ఫ్యాక్ట్ దట్, యథార్థ విషయం ఏంటన్నమాట, థింగ్స్ దట్ హ్యావ్ లైఫ్ ఆర్ ఆల్ లివింగ్ థింగ్స్, వెదర్ దే బి ఆటమ్స్ ఆర్ ప్లానెట్స్. అది చిన్న పరమాణువ, సూక్ష్మాతి సూక్ష్మమైన చిన్న పరమాణువ, లేక పెద్ద గ్రహమా, ఏదైనా కావచ్చు, జీవముతో నిండి ఉన్నది. అదొక్కటే కాదు, దాని చుట్టూ కూడా చుట్టంతా జీవముతో నిండి ఉన్నది. చుట్టంతా జీవంతో నిండి ఉన్నది కాబట్టి ఎక్కడికంటే అక్కడికి మనం వెళ్ళగలుగుతున్నాం. వస్తువులన్నీ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కదలగలుగుతున్నాయి. But what is the belief of the inner esoteric schools? మనం గుప్తముగా చెప్పుకునేటటువంటి ఈసోటరిక్, రహస్యంగా దాగి ఉన్న విషయానికి సంబంధించి చెప్పుకునేది. ఇదేమి మనకి బోధిస్తుంది, ఇదేమి విశ్వసిస్తూ ఉన్నది ఈసోటరిక్ స్కూల్. ఆంతరంగికముగా అది ఏ దీనికి సంబంధించి ఎట్లా విశ్వసిస్తుంది, ఎట్లా బోధిస్తుంది అది. ద రీడర్ మే ఆస్క్. మనం ఇవన్నీ వింటున్నప్పుడు ఇప్పటి వరకు మనకి అందింపబడినటువంటి విజ్ఞానము ఒక పక్కన, దాన్ని సరైన అవగాహనతో చక్కగా అర్థం చేసుకోవటానికి ఒక టార్చ్ లైట్ గా ఇచ్చింది
ద సీక్రెట్ డాక్టరైన్ ఒక పక్కన, అంటే థియోసఫీ దివ్య జ్ఞానము, ఇసోటరిక్ ఫిలాసఫీ, ద ఇసోటరిక్ లేకపోతే ఆకల్ట్ ఫిలాసఫీ లాగా, ఇది ఒక పక్కన. కానీ ఇదంతా ఏంటి, అంది అందనట్టుగా ఉంటుంది మనకి. ఇంతవరకు మనకి మన ఎదురుగా ఉన్నవన్నీ కూడా. దాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే దాంట్లో తాళం చేతులు వేయబడి ఉన్నాయి. తాళం వేయబడి ఉంది ఇవన్నీ. ఏ పవిత్ర గ్రంథం తీసుకున్నా, ఏ పురాణ కథ తీసుకున్నా మొత్తం తాళం వేయబడి ఉంది. మార్మికంగా, రహస్యముగా అది దాయబడి, అసలైన విషయము దాయబడి బయటికి వేరేగా చెప్పినట్టుగా అనిపించేటట్టుగా అలా చెప్పబడింది. వాస్తవంగా లేదు. ఇప్పుడు బట్ట ఎలాగా ఉంది? దారపోగులతోనే కదా ఉంది. బట్ట ఎదుట దారపోగులు కనిపిస్తున్నాయి. దారపోగులతోనే నిర్మాణమైందది. దారపోగులతోనే నేయబడింది. నేత వేయబడిందది. కానీ దాన్ని బట్ట అని మనం పిలుస్తున్నాం. అక్కడే మనకి క్లియర్ అయిపోతూ ఉంది. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా కాకుండా ఇంకొక రకంగా దాన్ని పిలుస్తున్నాం. దారపోగులతో పెనవేయబడినటువంటిది అన్నదాన్ని, ఆ దారపోగుల్ని మర్చిపోయి మనం బట్టగా వ్యవహరిస్తూ, ఆ రంగు బట్ట, ఈ రంగు బట్ట, ఈ రంగు బాగుంది, ఈ బట్ట బాగుంది, ఆ బట్ట బాగోలేదు. ఇట్లాగా వాటికి రకరకాలైనటువంటివి చేరుస్తూ ఇట్లాగా వస్తున్నాం. అందుకనే ఆ దారపోగుల గురించి చెప్పడం కోసం ఈ ఇసోటరిక్ ఫిలాసఫీ ఈ పక్కన నిలబడి ఉంది. టార్చ్ లైట్ పట్టుకొని ఆ వెలుగు మన మీద ప్రసారం చేయడానికి. ఇప్పుడు మనం ఈ రెండిటిని వింటున్నాం. ఒక పక్కన ఇది, ఒక పక్కన మరి అది ఉంది. ఇదేం చెప్తుంది? సరే, ఇప్పటి వరకు మీరు ఈ సైన్స్ ఎలాగా చెప్పింది, అలాగే ఈ బుద్ధిజం ఎలాగా చెప్పింది, ఈ క్రిస్టియనిజం ఎలాగా చెప్పింది, ఇలాగా వివరాలు అందించారు, బాగుంది. అయితే ఇసోటరిక్ స్కూల్స్ ఏం చెప్తోంది? ఈ దివ్య జ్ఞానం ఎలా విశ్వసిస్తోంది, ఏం చెప్తోంది ఈ విషయం గురించి? What are the doctrines taught on this subject by the esoteric Buddhists? అంటే ఎక్కడైనా కానీ మళ్ళీ 2 విభాగాలు ఉంటాయి. ఔటర్‌గా, బాహ్యంగా వాటి విషయాలు చెప్తూ, ఆ సిద్ధాంతాల్ని చేకూరుస్తూ, బాహ్య విషయాల మీద ఆధారంగా సిద్ధాంతాల్ని ఏర్పాటు చేసుకుంటూ, దానికి సంబంధించిన విషయాన్ని వివరించడం ఒకటి. బాహ్యం కాకుండా, మరి బాహ్యం అంటే ఏంటి? ఔటర్ షేప్, ఆకారానికి సంబంధించి, రూప జగత్తుకి సంబంధించింది. రూప జగత్తు ఇప్పుడు అది శాశ్వతంగా అలాగా ఉండదు. ఎప్పటికప్పుడు అది మార్పులకి గురవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బల్బు, ఫ్యాన్ ఇయన్నీ మార్పులకి గురవుతుంటాయి. కొన్ని రోజులకి ఆ ఫ్యాన్ చెడిపోవచ్చు. తిరగలేకపోవచ్చు అది. అంతకుముందు కరెంట్ రాంగానే దాంట్లోకి విద్యుత్ శక్తి రాంగానే గిర్రున తిరిగింది. ఈ రోజున ఆగిపోయింది. విద్యుత్ శక్తి లోపలికొచ్చింది. కానీ అలాగా నిలబడిపోయింది. విద్యుత్ శక్తిలో ఏం మార్పు ఉండదు. ఇక్కడ ఈ రూప జగత్తుకి సంబంధించిన ఫ్యాను అది ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతూ ఉంటుంది. కాబట్టి బాహ్యంగా ఆకారము, రూపము వీటి మీద ఆధారపడి చెప్పిన సిద్ధాంతాలన్నీ కూడా మనకేమవుతుంది, అట్లాగే ఎఫెక్ట్స్, ఈ సైంటిస్టులు చెప్తున్న సిద్ధాంతాలు ఇవన్నీ కూడా మార్పులకి గురయ్యేవి. అవే వాటి మీద ఆధారపడి వాళ్ళు సిద్ధాంతాలు చేస్తున్నారు కాబట్టి అవి ఇప్పటికప్పుడు మార్పులకు గురవుతున్నాయి. అట్లా కాకుండా ఇసోటరిసిజం అంటే అంతర్గతంగా దీన్ని కదిపేది ఏదైతే ఉందో,
ఆ విభాగము ప్రతి దాంట్లోనూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఈ 2 దర్శనమిస్తాయి. ఊరికే పైపైన వరకు విషయాలు వివరించడం ఒకటి. అట్లా గాకుండా లోతుల్లోకి వెళ్ళి, దాని ఆధారం దగ్గరికి వెళ్ళి, కారణం దగ్గరికి వెళ్ళి వివరించటం ఒకటి. అట్లా బుద్ధిజంలో గూడా బాహ్యంగా వివరించటం అనేది, అట్లాగే ఈసోటరీ రహస్య గర్భితంగా ఉన్నటువంటిది, ఆంతరంగికంగా ఉన్నటువంటిది. వాటిని వివరించే బుద్ధిస్ట్స్ అంటే బౌద్ధ మతస్థులు, బౌద్ధ మత అనుయాయులు, బౌద్ధ మతాన్ని అనుసరించే వాళ్ళలో ఈ 2 తెగలు ఉంటాయి. ఈ 2 రకాల వాళ్ళు. ఈ ఈ తెగకి సంబంధించిన వాళ్ళు ఈసోటరిక్ బుద్ధిస్ట్స్ ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? విత్ దెమ్ ఆలయ హాస్ ఎ డబుల్ అండ్ ఈవెన్ ఎ ట్రిపుల్ మీనింగ్. ఆలయ అంటే మనకి ఇక్కడ ఏం చెప్తా ఉంది? విశ్వాత్మ. మొత్తానికి సంబంధించినటువంటి ఆత్మ అని. మరి వీళ్ళేం చెప్తున్నారు? ఇన్ ద యోగాచార్య సిస్టమ్ ఆఫ్ ద కంటెంప్లేటివ్ మహాయాన స్కూల్, మనకి బౌద్ధిజం వచ్చేటప్పటికల్లా 3 రకాల స్కూల్స్ ఉన్నాయి. 3 రకాల సంప్రదాయాలు. ఒకటి మహాయానం, 2 హీనయానం. ఈ రెండిటి మధ్యన మాధ్యమిక అనే నాగార్జునాచార్యులు స్థాపించింది. ఇట్లా 3 రకాలుగా వీటిని ఆ బుద్ధుని యొక్క బోధన, బుద్ధుడు మనకు అందించిన బోధనలని అర్థం చేసుకుని దాన్ని వివరించే క్రమంలో 3 రకాల వాళ్ళు తయారయ్యారు ఇక్కడ. దాంట్లో ఈ యోగాచార్య సిస్టమ్ అనేటప్పటికల్లా అదేంటి మహాయానానికి సంబంధించింది. ఆలయ ఈస్ బోత్ ద యూనివర్సల్ సోల్, the anima mandi, and the self of a progressed adept. సిద్ధుడి యొక్క సిద్ధత్వము చెందటానికి అభివృద్ధి చెందుతున్నటువంటి, సిద్ధత్వానికి చెందటానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన ఆత్మ. వాళ్ళేంటిగా వ్యక్తిగత ఆత్మగా లేరు కదా. వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు లేకుండా ఈ సమస్తంతో వాళ్ళు తాదాత్మ్యం చెంది ఒకే ఒక ఆత్మ అన్న దాంట్లోకి వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఈ విశ్వాత్మ ఆలయ అంటే విశ్వాత్మ అనే అర్థాన్ని వాళ్ళు కూడా చెప్తూ మహాయాన సంప్రదాయంలో దాంతోపాటు సెల్ఫ్ ఆఫ్ ఏ ప్రోగ్రెసివ్ అడాప్ట్ అని వాళ్ళు చెప్తున్నారు. He who is strong in the yoga can introduce at will is alaya by means of meditation into the true nature of existence. అట్లా ధ్యానం ద్వారా ఏంటి జరుగుతుంది? నెమ్మదిగా గమనించడంలోకి వెళ్ళిపోతారు. గమనించడంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి నెమ్మదిగా గమనింపబడే దానికి సంబంధించినవి కాకుండా గమనించడం దగ్గర ఉండి తన చేత ఎవరు గమనింపజేస్తున్నారో అక్కడికి చేరతారు నెమ్మదిగా. ఎవరు గమనింపచేస్తున్నారో అంటే మొత్తానికి సంబంధించి గమనించి కూడా ఒకడున్నాడు. మయాధ్యక్షేణ ప్రకృతి శ్వేతేశ చరాచరం అని కదా భగవద్గీతలో మనకి కృష్ణుడు చెప్పింది. తన అధ్యక్షతనే మొత్తం తన కనుసన్నల్లో ఇదంతా జరుగుతోంది. అంటే మొత్తాన్ని గమనించి కూడా ఒకడున్నాడు అక్కడ. వాడు అక్కడ ఉండడం వల్ల వాడు తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని మన చేత చూపిస్తున్నాడు, ఇదంతా గమనింపజేస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏదైతే గమనిస్తున్నామో దాని వైపు చూడటం కాకుండా మనకి కనపడేది వినపడేది, ధ్యానంలో కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం, కళ్ళు మూసుకుంటే ఏం కనపడదు కదా అనుకుంటాం. కళ్ళు మూసుకుంటే ఎక్కువ కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే కొద్దిగానే పరిమితంగా కనిపిస్తుంది. మన ఎదురుగా ఉన్నదే, మన చుట్టూ ఉన్నది ఎదురుగా ఉన్నది, మనం ఎంతవరకు చూడగలమో అంతవరకే కనిపిస్తుంది. కళ్ళు మూసామా దాన్ని దర్శించగలం. అది కళ్ళు మూసేటప్పటికల్లా ఏమైంది? విస్తృతమైపోయింది, విశాలమైపోయింది. దానికి అడ్డంకులు లేవే కాదు, హద్దులు లేవు. అదంతా చూస్తున్నాం. దాంతో ఏమైంది?
ఈ చూడడం అనేది ఏదైతే ఉందో అది మన గమనికలోకి రావటం లేదు. చూస్తూ ఏదైతే చూడబడతా ఉందో దాని దగ్గరే ఉంటున్నాం కానీ ఎట్లా చూస్తున్నాం, ఎవరు చూస్తున్నాము, మనం ఆ గమనించటాన్ని ఎవరు గమనింప చేస్తున్నారు మన చేత అన్న దాంట్లోకి రావాలి. అట్లా వచ్చారు వాళ్ళు. అలా వచ్చినప్పుడు ఏమైంది, హీ హూ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ ద యోగా. స్ట్రాంగ్ ఇన్ ద యోగా అంటే గమనించటం లేదిక. గమనింప చేసేవాడు ఎవరు, వాడిని వెతికాం. గమనింప చేసేవాడి ఒళ్ళోనే మనం ఉన్నాం, వాడి దగ్గరే ఉన్నాం మనం అత్యంత సమీపంగా. వాడంక చూస్తూ అలా ఉండిపోయాం. అడప్ యొక్క స్టేట్ అది. He who is strong in the yoga can introduce at will his alaya by means of meditation into the true nature of existence. మొత్తానికి ఉనికి ఏదైతే ఉన్నదో ఎల్లప్పుడూ ఉండేది వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని మనం ఏదైతే చెప్పుకుంటాం, ఆ ఎగ్జిస్టెన్స్ లోకి అంటే గమనింప చేసేవాడు ఎవరైతే ఉన్నాడో ఒకే ఒకడు దాంట్లోకి మెర్జ్ అయిపోవడం, దాంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి తన యొక్క ఆత్మని ఆ ఆత్మతో జత చేయడం, ఆత్మలో కలిసిపోయేటట్టుగా చేయడం, ఆయనతో పాటు చూస్తూ ఉండడం. ఆ గమనించటము తను వ్యక్తిగా కాకుండా, ప్రత్యేకమైన వ్యక్తిత్వం కాకుండా, సమస్తానికి సంబంధించిన నేను, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, ఆ నేనుగా, ఆ పరమాత్మగా అంతా దర్శించడం అన్నట్టుగా. The Alaya has an absolute eternal existence, says Arya Sangha, the rival of Nagarjuna. వీడు ఇవన్నీ మనం రకరకాల వాదనలు వింటున్నాం, కానీ ఈ వాదనలు ఎప్పటివి, దాదాపుగా వందలు వేల సంవత్సరాల నాటివి. బుద్ధుడు వచ్చి 2500 సంవత్సరాలు దాటిపోయింది. కనీసం 1000 సంవత్సరాలు పైనే, పై మాట 1000 సంవత్సరాలు పై మాట. ఎందుకంటే బుద్ధుడి సమయంలో ఇన్ని 3 విభాగాలు రాలేదు కదా, బుద్ధుడు మాత్రమే ఉన్నాడు. ఆ బుద్ధుడిని ఆరాధించడం మాత్రమే ఉన్నది. బుద్ధుడి యొక్క బోధనలనే ఆచరణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం మాత్రమే ఉంది ఆయన ఉన్నప్పుడు. ఆయన నిర్వాణం చెందిన తర్వాత ఇంకా రకరకాలైన ఆలోచన ధోరణులు వచ్చినాయి. ఇట్లా 3 రకాలైన ధోరణులు వచ్చినాయి. ఒకటి ఇప్పుడు అట్లా ఆ ధోరణుల గురించి చెప్పుకోవటం వల్ల మనకి ఏంటి అనేది ఒకటి. అంటే మనం ఏదైనా ఇక్కడ మన యొక్క సమయం చాలా విలువైనది. మనం తీరిగ్గా ఎప్పుడుకో నెమ్మదిగా వెళ్దాంలే, నత్తనడకకి మనకు అవకాశం లేదు. ఎందుకంటే కలియుగం వచ్చేసింది. 4 యుగాలకి సంబంధించినటువంటి మహాయుగం అది పూర్తి కాబోతోంది. ఈ కలియుగం అయిపోయిందంటే మరి మొత్తం 4 యుగాలకి సంబంధించినటువంటి విషయాలు మొత్తం ఇక్కడ క్లియర్ అయిపోవాలి మనకి. కాబట్టి ఇక్కడ ఏంటి, మనకి ఎంత వేగవంతంగా మనం సాగాలి. ఊరికే వాదాలు వాళ్ళు అట్లా అంటున్నారంట, వీళ్ళు ఇలాగ అంటున్నారంట, ఇవన్నీ కాదు మనకి అన్నట్టుగా మనం ముందుకు సాగాలి, వేగవంతంగా సాగాలి. ఇప్పటికిప్పుడు మనం ఆ దైవానుభూతిలోకి, ఏకత్వానుభూతిలోకి వెళ్ళాలి, మన యొక్క లక్ష్యాన్ని చేరాలి. ఇప్పుడు ఇట్లాగా మనం చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ ఎందుకు ఇలాగా ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇట్లా ఆ వివరణలో, ఆ వ్యాఖ్యానంలో బ్లవెట్స్ కి మనకు అందజేశారు. అంటే ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణులు అలాగా ప్రబలి ఉన్నాయి ఆయా కాలాల్లో. ఒక విషయాన్ని గురించే మరి ఎన్ని రకాలుగా చెప్పుకుంటున్నారు అన్నది మనం అర్థం చేసుకోవటం. అది ఇన్ని రకాలుగా చెప్తున్నా
దేని గురించి చెప్తున్నారు? ఒకదాని గురించే. అంతేగాని వాళ్ళు ఇంకొక దాని గురించి, వీళ్ళు ఇంకొక దాని గురించి అలాగా చెప్పలా. ఉన్న ఒకటి ఏదైతే ఉందో, ఒకే ఒక్కటి. దాన్ని గురించి రకరకాలుగా చెప్పారు. అట్లా రావాలి మనం. అట్లా రావడం కోసం మనం అంటే మళ్ళీ మనం కన్ ఏది గందరగోళ పడకుండా, ఏదో ఒక దాంట్లో జేరిపోవటం అన్నట్టు కాకుండా, ఈ వాదన ఏదో బాగుంది. ఈ వాదనలో మనం జేరిపోదాం. ఈ మతంలో మనం జేరిపోదాం. ఈ సంప్రదాయంలో మనం జేరిపోదాం అన్నట్టు కాకుండా. ఎందుకు ఇవన్నీ వివరిస్తున్నారు మనకి? ఇవన్నీ మన ముందుంచుతున్నారు. వాటి యొక్క ఉపయోగం ఏంటి మనకి? పెద్దగా లేదిప్పుడు. ప్రస్తుతము అవన్నీ ఔట్ ఆఫ్ డేట్ అయిపోయినాయి. అవి ఇప్పుడు అవసరం లేని విషయాలు. కానీ మనకిక్కడ అందించారు. అందించారంటే ఒకదాని గురించే రకరకాలుగా అంటే వాళ్ళ యొక్క వికాసాన్ని అనుసరించి ఎక్కడ ఉండి అంటే మనకి కొండ శిఖరానికి వెళ్ళే ఘాట్ రోడ్ ఉంది. కొండ దిగువ నుంచి కొండ శిఖరానికి వెళ్ళటానికి ఘాట్ రోడ్ ఉంది. తిరుమల ఘాట్ రోడ్ ఉంది. అలాగే ఎన్నో మలుపులు. ఒక మలుపు దగ్గర నిలబడి చూస్తే కొన్ని కనిపిస్తాయి మనకి. ఇంకా పైకెళ్ళి ఇంకో పై మలుపు దగ్గర అక్కడ చూస్తే ఇంకా విశాలంగా కనిపిస్తుంది మనకి. అట్లా ఒక్కొక్క మలుపు దగ్గర ఆగిన వాళ్ళు చెప్పిన విషయాలివి. వాళ్ళకి ఎంతవరకు అందిందో అంతవరకు వివరించారు. అన్నట్లుగా మనం భావించాలది. అట్లా తీసుకోవాలి వీటిని. ఎవరికి ఎవ్వరు ఏది చెప్పినా ఇది ఇట్లాగంట అని ఒక సిద్ధాంతీకరించినా అదేంటి వాళ్ళకి ఆ మలుపు దగ్గర నిలబడున్నారు. ఆ ఘాట్ రోడ్‌లో పైకి వెళ్తున్నారు. అక్కడే నిలబడి ఉన్నారు. శిఖరానికి వెళ్ళలేదు. అక్కడ నిలబడి అక్కడి నుంచి చెప్తున్నారు. అందుకే ఇన్ని తేడాలు. తేడాలెందుకొచ్చినాయి? ఒకడు ఒకవైపు నుంచి చూసి చెప్తున్నాడు. ఇంకోడు ఇంకో వైపు నుంచి చూసి చెప్తున్నాడు. మరి ఎవరికి వాళ్ళది కరెక్ట్. మరి అంతే కదా! వాడికి కనపడింది ఉన్నదున్నట్టు వాడు చెప్పాడు. కాబట్టి అంతవరకు అది కనిపిస్తూనే ఉంది. అక్కడ వాడు చూస్తున్నప్పుడు చూసిన దాన్నే కదా వాడు చెప్పింది. కాబట్టి వాడు అది కరెక్ట్. అది సత్యము అన్నట్టుగా అది వాళ్ళు చెప్తూ ఉన్నారది. అట్లాగా మనం గ్రహించి, అట్లా చూసి ఈ మొత్తం ఒకటికి ఒకటి అనే దాన్ని గురించి చెప్పే విధానంలో వాళ్ళకి అందిన దాన్ని బట్టి అలాగా చెప్పారు. అంతేగాని దీంట్లోని మంచి చెడ్డలు, ఎక్కువ తక్కువలు, పోలికలు అవి మనకు ఉపయోగం లేనివి. ఈయనట్లా చెప్పాడు. ఓహో! మహాయానంలో ఇలా చెప్పారు అట్లాగా. ఓహో! బాగుంది. హీనయానంలో ఇలాగ చెప్పారు. ఆ! బాగుంది. ఈడ మహాయానం వాళ్ళ అది బుద్ధుడే ఫైనల్ అన్నట్టుగా. ఆ బుద్ధుడిని మనం ప్రార్థిస్తే మనల్ని ఆ యొక్క స్థితిలోకి తీసుకువెళ్తాడు. బుద్ధుడు ప్రార్థించడం అంటే ఏంటి? బుద్ధుడు ఏ స్థితిలో ఉన్నాడో, ఆ మహాపరినిర్వాణ స్థితిలో, ఆ స్థితిలో మనం గూడా తీసుకెళ్ళిపోతాడు అన్నట్టుగా ఆయన్ని మనం ప్రార్థించాలి. ఆయన్ని ధ్యానించాలి. ఆయన రూపాన్ని మనం ధ్యానించాలి. ఎందుకంటే బుద్ధుడు అంటే మరి మొత్తం ఖాళీ స్థలాన్ని మనం బుద్ధుడు అనలేం గదా! ఖాళీ చోటుని. అందుకని మనకేదో ఒక ఆకారం ఉండాలి. ఇదిగో ఒక ఆకారం ఆయన భౌతిక రూపంతో తిరిగినటువంటి ఆకారం ఉంది మనకి. ఆ ఆకారాన్ని పెట్టుకొని, ఆ ఆకారాన్ని ధ్యానిస్తూ ఉంటే, అట్లా ఆయనతో మనం ఆయన ఎక్కడున్నాడో అక్కడికి మనం చేరతాం అన్నట్టుగా ఒక పద్ధతి. మహాయానం అన్నారు దాన్ని. అట్లా గాకుండా ఆయన ఇప్పుడు లేరు. ఇప్పుడు లేడు గాబట్టి ఆయన మనల్ని చేర్చడం అనేది ఉండదు. కాబట్టి మనమే స్వయంగా ప్రయత్నించి మనమే ధ్యానం ద్వారా ఆ మహాపరినిర్వాణ స్థితిని చేరాలి అన్నది హీనయానం అన్నారు. అట్లా రకరకాల భావాలతో అలాగ వస్తున్నాయి.
సరే, ఇప్పుడు ఈ మహాయానంలో ఈ ఆలయ అన్నదానికి, విశ్వాత్మ అన్నదానికి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది మనకి? అంటే వేర్ వాజ్ డాంగ్మా అని కదా ఇప్పుడు మనకి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం వెతకడంలో ఇప్పుడు ఇవన్నీ అవసరమైనవి మనకి. అంటే ఉన్న ఈ ప్రళయ స్థితికి సంబంధించి ఏవేంటి ఉన్నాయి? ఆ విశ్వాత్మ ఏమిటి? ప్రళయ స్థితిలో కూడా మరి ఈ చలనం ఉందా లేదా? కదలిక ఉందా లేదా? కదలిక ఉన్నప్పుడు మరి ఎవరు కదిలిస్తున్నారు? ఆ వివరాలు మనకి రావాలి ఇప్పుడు. అవొస్తే మనకి ఇంకా క్లియర్ అయిపోతుంది. అవును, ప్రళయ స్థితిలో కూడా కదిలించేది ఒకటి ఉన్నది. ఆ కదిలించేది ఉంది కాబట్టి దాని ద్వారానే ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి మనకి. ఇప్పుడు రైల్వే డ్రైవర్ ఉన్నాడు. వాడు అందరం నిద్రపోతున్నాం అర్ధరాత్రి. కానీ వాడొక్కడు మేలుకొని ఉన్నాడు. వాడికి స్టేషన్‌లన్నీ కనిపిస్తున్నాయి. ఊళ్ళన్నీ వాడికి తెలుస్తూనే ఉన్నాయి. ఈ ఊరు దాటాం. ఆ ఊరు రాబోతోంది. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో ఉన్నాం. ఇదంతా వాడికి అవగతం అయిపోతుంది. మరి వాడు చెప్తున్నాడు గాని, అట్లా నిద్రపోనివాడు ఒకడున్నాడు. ప్రళయ స్థితిలో గూడా నడిపేవాడున్నాడు మరి. నడిపేవాడంటే నిద్రపోతే ఎలా నడుపుతాడు? కాబట్టి ఇట్లా ఆ ఆ విధంగా మనం అర్థం చేసుకోవటానికి ఇప్పుడు ఇవన్నీ మనకు తోడ్పడతాయి. The Alaya has an absolute eternal existence, says Arya Sangha, the rival of Nagarjuna. అంటే ఆర్య సంఘాన్ని మనకి ఇద్దరు ముగ్గురుగా వస్తారు. ఒక ఆర్య సంఘ ఏమిటి అంటే నాగార్జునుడు ప్రతిపాదించిన మాధ్యమిక సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు ఆయన. వ్యతిరేకిస్తూ ఇది ఇలాగా ఉంటుంది. ఆలయ అనేది యాజ్ అన్ అబ్సల్యూట్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. ఆ విశ్వాత్మ ఏదైతే ఉందో, ఆ విశ్వాత్మ స్థితి అది ఫైనల్. ఎందుకంటే అది పూర్తిగా పరిపూర్ణమైనటువంటి ఉనికిని కలిగి ఉన్నదది. ఎల్లప్పుడూ ఉండేది అని ఆయన చెప్పుకొచ్చాడన్నమాట. ఆర్య సంఘ వాజ్ ఎ ప్రీ క్రిస్టియన్ అడాప్ట్. అంటే ఈ ఆర్య సంఘ ఎవరు? రైవల్ ఆఫ్ నాగార్జున, అంటే నాగార్జునుడికి వ్యతిరేకంగా చెప్పిన ఆయన. నాగార్జునాచార్యులు బోధించింది ఒకటైతే, ఈయన బోధించింది ఇంకొక రకంగా కొంచెం భేదంగా ఉంది. ఈ రెండిటికి వాళ్ళ ఇద్దరు చెప్పినటువంటి సిద్ధాంతాలకి. ఈ ఆర్య సంఘ ఎవరు? వాజ్ ఎ ప్రీ క్రిస్టియన్ అడాప్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఎ బుద్ధిస్ట్ ఎసోటరిక్ స్కూల్. Though Soma de Chorus places him for same reasons of his own in the 7th century AD. There was another Arya Sangha who lived during the first centuries of our era, and the Hungarian scholar most probably confuses the two. రెండు రకాల వాళ్ళు ఉన్నారు మనకి ప్రీ క్రిస్టియన్ ఎరాకి. అంటే క్రీస్తు పూర్వం ఉన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. క్రీస్తు శకంలో మొదటి శతాబ్దాల్లో ఉన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఫస్ట్ సెంచరీస్ ఆఫ్ అవర్ ఎరా. సరే, ఏదేమైనప్పటికీ నాగార్జునుడు బోధించినటువంటి విషయానికి ఈయన కొంచెం వ్యతిరేకంగా, ఈయన ఇంకొక విధంగా అదే విషయాన్ని బోధించాడు. ఇన్ వన్ సెన్స్ ఇట్ ఈస్ ప్రధాన. అంటే ఎందుకని మరి అబ్సల్యూట్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ అన్నాడు. అబ్సల్యూట్ అంటే ఇంకా పరిపూర్ణం, ఇంకా దాని తర్వాత ఏది లేదు అన్నట్టు. ఇక తనే అన్నిటికీ కారణం, తనకి కారణం లేదు. అట్టి స్థితి అనమాట. అట్లా ఉనికి ఉన్నది, అది అంతే. అది ఎట్లా ఏదైనా కానీ మనం ఉన్నది అంటే అర్థం ఏంటి? అది ఎఫెక్ట్, దానికి ఏదో కాజ్ ఉండాలి.
కానీ ఆయన ఉనికికి, ఆ ఎగ్జిస్టెన్స్‌కి ఇప్పుడు మనం ఎగ్జిస్టెన్స్ ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్నాము. మనం ఇది ఎఫెక్ట్. సో, కాజ్ వేరే ఉంది మనకి. ఆ కాజ్ వల్ల మనం ఇక్కడ ఎఫెక్ట్‌గా, ఇక్కడ ఎగ్జిస్టెన్స్‌గా ఉన్నాం. ఉనికి కలిగి ఉన్నాం ఇక్కడ మనం. కానీ ఆయనకి సంబంధించి ఆ పరమాత్మ తత్వానికి అబ్సల్యూట్ పరిపూర్ణుడుగా ఉన్నవాడికి ఇంకా ఆయనకి కారణం లేదిక. తనే కారణం. అంటే కారణము, కార్యము, కాజ్ అండ్ ఎఫెక్ట్ తనలో కలిసిపోతాయి. కలిసిపోయి ఒకటిగా అయిపోతుంది. సమస్తము తనలో కలుపుకునేది. అది అబ్సల్యూట్ ఎటర్నల్, శాశ్వతంగా. కొంతకాలం ఉండి కొంతకాలానికి కనుమరుగవటం ఉండదది. ఎగ్జిస్టెన్స్, ఆ ఉనికి. అది శాశ్వతమైనటువంటి ఉనికి. ఎల్లప్పుడూ ఉండేది. ఇన్ వన్ సెన్స్ ఇట్ ఈస్ ప్రధాన. దానికే మనం ప్రధాన అనే పేరు గూడా చెప్పుకోవచ్చు మనం. దాన్ని అనొచ్చు మనం. ప్రధాన అంటే ప్రధానమైన కారణము అన్నట్టుగా. గదే కారణం. ఆ కారణానికి ఇంకొక కారణం లేదిక. ఎందుకంటే మనం ఒకదాన్ని కారణము అన్నామంటే అది ఎఫెక్ట్. ముందు ఎఫెక్ట్ అయ్యి తర్వాత కారణంగా మారింది. ఏదైనా గాని ఇప్పుడు మనం భూలోకానికి ఈ స్థూల జగత్తుకు వచ్చిన ఈ స్థూల జగత్తు వరకు మనం ఆలోచించుకుంటే ఎక్కడికక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్. కానీ అట్లాగా ఆగిపోవట్లేదు. ఆ ఎఫెక్ట్ ఏమవుతుంది? మరలా కాజ్‌గా మారిపోయి ఇంకొక ఎఫెక్ట్‌ని సృష్టిస్తోంది. ఇప్పుడు మనం పుట్టాం. కొడుకు అన్నారు. కొడుకల్లా మనం మనం ఏం చేసాం మళ్ళీ? ఇంకొకడిని పుట్టించాం. మళ్ళీ ఏమన్నారు మనల్ని? తండ్రి అన్నారు. అంతకుముందేమో మనల్ని కొడుకన్నారు. ఒకడికి పుట్టినప్పుడు. సో, వాడు కాజు, మనమేమో ఎఫెక్ట్. మరి మనం ఏం చేసాం? ఇట్లా ఉండిపోయామా? మళ్ళీ మనం పెళ్లి చేసుకున్నాం. పిల్లల్ని కన్నాం. తండ్రి అయిపోయాం. మనం కాజ్ అయిపోయాం. మన పిల్లలు ఎఫెక్ట్. ఇది కాజ్, ఎఫెక్ట్. ఎఫెక్ట్ మరలా కాజ్ అవ్వడం అంటే ఇదేనమాట. కానీ పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా, ఒక చోటకి వెళితే అది పరమాత్మనే ఏదైనా కావచ్చు. ఒక చోటకి వెళితే ఇంక అక్కడికి ఇంక వెనక్కెళ్ళటానికి లేదిక. తన దగ్గర మొత్తం తనలో లీనమైపోతాయి. పరమేశ్వరుడు అంటాం అందుకే. శివుడు లయకర్త. సమస్తము ఆయన యందు లయమైపోవటమే. మరలా అక్కడి నుంచే బయటికి రావడం. బయటకు ఉద్భవించటం. తనలోకి లీనమైపోవటం. It is Pradhana, which is explained in Vishnu Purana as ఇది మళ్ళీ బుద్ధిజం నుంచి మనకి సనాతన ధర్మంలోకి వచ్చాం. వేద ధర్మంలోకి వచ్చాం మళ్ళీ. విష్ణు పురాణంలో ఏం చెప్పబడింది? That which is the unevolved cause is emphatically called by the most eminent sages Pradhana, original base, which is subtile Prakriti, namely that which is eternal and which at once is or comprehends what is and what is not, or is mere process. ఈ కామాలు తప్పితే ఫుల్ స్టాపులు లేవు. వెళ్ళిపోతున్న 4 లైన్లు మొత్తం కలిపి ఒక వాక్యం. అట్లా గుక్క తిప్పుకోకుండా అన్నట్టు రాసేసిందనమాట. ఎందుకంటే అట్లా ఎప్పుడొస్తుంది? దృశ్యమానంగా. ఇక్కడ సినిమా చూస్తోంది. గబా, గబా, గబా రాసేస్తా ఉంది. ఇక్కడ చలనచిత్రాలు, ఆ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతున్నాయి. గబా, గబా, గబా అది ఎట్లాగుంది? ఏంటి? ఎవరు కదిలారు? ఏంటి? అని గబగబా రాసుకుంటా వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఉందన్నమాట. దృశ్యమానముగా దాని అనుభూతి చెందుతూ ఎదుట ప్రత్యక్షంగా వాటిని చూస్తూ రాసిందిది. ఊహించి ఊహతో అంటే ఒక వాక్యం.
అక్కడికే అది అయిపోతుంది. ఏదో ఒక 4, 5 పదాలు, ఒక 10 పదాలు కలుపుకొని ఒక వాక్యాన్ని అక్కడికి ముగించేసి, నెక్స్ట్ దాంట్లో తనకు అనిపించిన భావాన్ని మళ్ళీ నెక్స్ట్ ఆ తరువాతి వాక్యంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు రచయితలు ఎవరైనా గాని. కానీ చూడండి మరి. విష్ణు పురాణంలో వివరింపబడింది ఇదే విషయం. ఎట్లాగా ప్రధాన అనే పేరుతో. వీళ్ళు ఏదైతే ఈ ఆర్య సంఘాన్ని ఆయన ఆలయ హ్యాస్ అన్ అబ్సల్యూట్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ అని ఆలయ అనే పదాన్ని వాడాడో, ఆ పదానికి ఇక్కడ ప్రధాన అని చెప్పి విష్ణు పురాణంలో వాడబడింది. దట్ విచ్ ఈస్ ది అన్ఎవాల్వ్డ్ కాజ్, అంటే ఇంకా ప్రారంభం కాలేదు. ప్రధాన అన్నది ఇంకా అక్కడి నుంచి బయలుదేరాలి అంటే అది కాజ్ అవ్వాలి. అది అంటే ఇంకా కాజుగా మారలేదు. కాజుగా మారితే గాని అది బయలుదేరి ఎఫెక్ట్ని తీసుకురాదు. ఇంకా బండి బయలుదేరాల అన్నట్టుగా అనమాట. స్టేషన్లోనే ఉంది బండి అన్నట్టుగా. అన్ఎవాల్వ్డ్ కాజ్ ఈజ్ ఎంఫాటికల్లీ కాల్డ్, నొక్కి చెప్పబడింది. ఇది యథార్థమైంది, వాస్తవమైంది, ఇంకా దీనికి ఇంకొక అనుమానమే లేదు, సందేహం లేదు, ఇదే అని ఏదన్నా ఒక విషయం గురించి మనం చెప్పడానికి నొక్కి చెప్పినట్టుగా ఉంటాం చూడండి. అట్లాగా ఎంఫాటికల్లీ కాల్డ్ బై ద మోస్ట్ ఎమినెంట్ సేజెస్ ప్రధాన. మహర్షులు, మహాత్ములు, ముఖ్యంగా మహర్షులు, వాళ్ళు అంటే ఎమినెంట్ సేజెస్. మామూలు మహర్షులు చాలా మంది ఉంటారు, తపస్సు చేసుకుంటూ ఋషులు చాలా మంది ఉండొచ్చు. వాళ్ళల్లో ప్రముఖమైన వాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళు, వాళ్ళలో బాగా గొప్పవాళ్ళు, ఆ మహర్షుల్లో గొప్పవాళ్ళు ఏమన్నారు దాన్ని? ప్రధాన, కాల్డ్ బై, ఎంఫాటికల్లీ కాల్డ్, 1కి 10 సార్లు గట్టిగా నొక్కి చెప్పారనమాట. అది ప్రధాన, అంతే కదా, దీనికి తిరుగులేదు ఈ పదానికి అని. ఒరిజినల్ బేస్ విచ్ ఈస్ సబ్టైల్ ప్రకృతి, అంటే మూలానికి వెళ్ళారనమాట. మూలం దగ్గర నుంచి ఆ మూలాన్ని దర్శిస్తున్నారు వాళ్ళు. ఇంకా సృష్టికి సంబంధించిన విషయాలు కానీ, సృష్టికి సంబంధించిన ధర్మాలు కానీ ఏమీ లేవు అక్కడ. దాన్నే ప్రళయ స్థితి అంటున్నాం మనం. ఏం లేదు అక్కడ. అక్కడ ఏమి ఉంది? కాజు కూడా లేదు. ఆ కాజు కూడా లేని అన్ఎవాల్వ్డ్ కాజ్ వికసించని, ఇంకా కాజుగా రూపం చెందని అన్ఎవాల్వ్డ్ కాజ్, అక్కడ ఆ స్థితిని ప్రధాన, ఒరిజినల్ బేస్, మూల పీఠము అన్నట్టుగా, మూల స్థానము అన్నట్టుగా. ఒరిజినల్ బేస్ విచ్ ఈస్ సబ్టైల్, అతి సూక్ష్మమైన, సూక్ష్మాతి సూక్ష్మమైన. అంటే మామూలుగా మనం ఎట్లాగైతే మనం ఈ బ్యాక్టీరియా ఇట్లా రకరకాలైనటువంటి సూక్ష్మ క్రిములు ఇవి ఉన్నాయి కదా, అవి మన కంటికి కనపడవు. ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్లో వేస్తుంటారు, ఇలా చేతులు కడుక్కోవాలని చెప్పడం కోసం చేతి నిండా ఒక పరికరాన్ని చూపిస్తే అరచేతులు ఏముంటాయి? అన్ని సూక్ష్మ క్రిములతో నిండిపోయి ఉంటారు.
ఒకళ్ళొకళ్ళాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. మనకు మామూలుగా చూస్తేనేమో చెయ్యి ఖాళీగానే ఉంది. అరచెయ్యి శుభ్రంగా ఏమి లేనిదిగా ఉంది. శుభ్రంగా ఉంది అరచెయ్యి. కానీ ఆ పరికరం పెట్టి చూడగానే మొత్తం నిండిపోయి ఉందక్కడ సూక్ష్మ క్రిములతో. అట్లాగా వీళ్ళకి సబ్టైల్ ప్రకృతి అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిదిగా ఉంది. దాన్ని వీళ్ళు దివ్య దృష్టితో చూడగలుగుతున్నారు. దివ్య దృష్టి ప్రసాదింపబడింది వీళ్ళకి. ఎట్లాగైతే ధృతరాష్ట్రుడికి ఒక్కసారి దివ్య దృష్టి ప్రసాదింపబడింది. ధృతరాష్ట్రుడికి ఆ విశ్వరూపం చూపించినప్పుడు యుద్ధ భూమిలో అర్జునుడికి తన యొక్క విశ్వరూపాన్ని చూపించినప్పుడు కృష్ణుడు సంజయుడు చెప్తుంటే మరి అది వర్ణిస్తున్నాడు కానీ మరి ఆయన చూడలేకపోతున్నాడు కదా. గుడ్డివాడు పుట్టుగురుడ్డి. ఇప్పుడు ఆయనకి దృష్టి ప్రసాదింపబడింది. అప్పుడు చక్కగా దాన్ని దర్శించగలిగాడు. ఇట్లాగా ఆ దివ్య దృష్టి వీళ్ళకి ప్రసాదింపబడడం వల్ల ఐ ఆఫ్ డాంగ్మా వల్ల ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది మనకి ఎట్లాగైతే మనందరికీ ఎవ్వరికి కనపడలేదు. ఒక్క ఆ మైక్రోస్కోప్ లేకపోతే ఆ పరికరం తో చూసినప్పుడు మాత్రమే కనిపించింది అది ఆ సూక్ష్మ క్రిములు. అట్లాగే వాళ్ళు తమ యొక్క దివ్య దృష్టితో దాన్ని దర్శించగలిగారు. సటైల్ ప్రకృతి నేమ్లీ ఎక్కడ మూలస్థానం దగ్గర ఉన్నారు. మనం ఇక్కడ ఏదైనా వస్తువు వాడుతూ ఉంటాం. ఈ వస్తువు ఎలా తయారైంది? మనం నూనె వాడుతున్నాం. వేరుశనగ నూనె లేకపోతే కొబ్బరి నూనె ఇవి వాడుతున్నాం మనం. డబ్బాల్లో మనకి ప్యాక్ చేయబడి మనకి అందుబాటులోకి వస్తుంది. అది ఆ సీసా కొనుక్కుంటున్నాం. లేదా ప్లాస్టిక్ సీసానో ఏదో దాంట్లో పోసి వస్తుంది అది. అది వాడేస్తున్నాం. కానీ ఇది ఎట్లా తయారైంది అసలు అని ఒక్కసారి పరిశీలిద్దామని ఆ తయారయ్యే చోటకి వెళ్ళాం. ముందు మనకి కిరాణా షాప్ కదా. ఆ కిరాణా షాప్ వాడిని అడిగితే హోల్‌సేల్ వాడిని చూపించాడు. ఆ హోల్‌సేల్ వాడిని చూపిస్తే కమిషన్ షాప్ వాడిని చూపించాడు. వాడు ఏజెన్సీని చూపించాడు. మొత్తం ఏరియాకి ఒక్కొక్కడు ఆథరైజ్డ్ డీలర్ ఉంటాడు. ఆ డీలర్‌ని చూపించాడు. ఆ డీలర్ ఏమో ఇగో ఫలానా చోట హెడ్ ఆఫీస్ ఉందండి అని చెప్పి ఆ కంపెనీ ఆఫీస్ చూపించారు. వాళ్ళ దగ్గరికెళ్తే అప్పుడు వాళ్ళు ఫలానా చోట ఈ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఇది తయారు చేయబడుతోంది. మరి మేము చూస్తామండి. రండి చూడండి అని చెప్పి ఆ ఫ్యాక్టరీకి తీసుకువెళ్లారు. మూలస్థానానికి తీసుకువెళ్లారు. ఇట్లా అలాగా ఈ ఋషులు ఏం చేశారు? మూలస్థానాన్ని దర్శిస్తున్నారు ఇక్కడే కూర్చొని. అక్కడికి వెళ్ళాల వాళ్ళు. మనం అయితే ఇప్పుడు మనం ఇవన్నీ తిరుక్కుంటా ఆ ఫ్యాక్టరీ దగ్గరికెళ్ళి అదెక్కడో బొంబాయిలోనో లేకపోతే ఆ కలకత్తాలోనో ఇంకెక్కడో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి మనం. ఫ్యాక్టరీ ఉన్న చోటకి మనం వెళ్ళాలి. కానీ వీళ్ళు సమస్తాన్ని దర్శిస్తున్నారు తనలోనే. ఎందుకంటే సృష్టిలో ఏదుందో తనలో కూడా అదే ఉంది. సృష్టి బృహత్తర రూపం అయితే విశ్వమంతా, మనం మానవుడు వామన రూపంలో ఉన్నాడు. ఆ బృహత్తర రూపం అయినటువంటి ఆ విశ్వంలో ఏది ఉందో సమస్తము ఈ మానవుల్లో వామన రూపంలో ఉంది. మానవుల్లో ఏదైతే ఉందో విశ్వంలో అదే ఉంది. విశ్వంలో ఏది లేదో మానవుల్లో కూడా అది లేదు. రెండు ఇద్దరు సమానం అన్నట్టుగా ఒక పరిమాణంలో తప్పితే బృహత్తరం ఇక్కడ వామనం. వామన రూపం అక్కడ బృహత్తర రూపం. అందుకని ఇక్కడే కూర్చొని చూస్తున్నారు వాళ్ళు. ఆ మూలానికి వెళ్ళారు. ఒరిజినల్ బేస్ ప్రధాన విచ్ ఇస్ సబ్టైల్ ప్రకృతి నేమ్లీ అంటే అదేంటి సబ్టైల్ ప్రకృతి
సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రకృతి అంటే ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ ప్రకృతి దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడి నుంచి చూస్తున్నారు వాళ్ళు అక్కడ ఉన్న విషయాన్ని. విచ్ ఈజ్ ఎటర్నల్, ఇది కూడా శాశ్వతం మరి. అండ్ విచ్ అట్ వన్స్ ఈజ్ ఆర్ కాంప్రహెండ్స్, మనకి గ్రహింపుకు వస్తుంది అది. వాట్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ నాట్ ఆర్ ఈజ్ మియర్ ప్రాసెస్. వాట్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ నాట్ ఆర్ ఈజ్ మియర్ ప్రాసెస్. ఒక క్రమ పద్ధతిలో జరిగేది అది. ఈ ప్రధాన అన్న దానికి ఏంటి, ప్ర అంటే బిఫోర్, ఇది సంస్కృత పదం. ఆలయ అన్నదేమో అది బుద్ధిజానికి సంబంధించిన పాళీ భాషలోకి సంబంధించిన పదం అది. ఇది వచ్చేటప్పటికల్లా సంస్కృత పదం. దీన్ని మనం రేపు వివరించుకుంటాం. అంటే సందర్భం వచ్చింది కాబట్టి అలా డివైన్ ప్లాన్ లోది కూడా మనం వివరించుకుందాం. ఇక్కడ దీంట్లో చెప్పి, ఎందుకంటే ఇది చాలా వివరంగా ఇచ్చారు మనకి. ఇంతవరకు 8 స్టాంజాస్ లో వ్యాఖ్య ఒక్కొక్క దానికి మరలా దాంట్లో ఉన్న శ్లోకాలకి ఇచ్చినటువంటి వ్యాఖ్యానాలు కొద్దిగా సింపుల్ గా ఇచ్చుకుంటూ వచ్చారు సంగ్రహంగా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా దాదాపుగా 1, 2, 3, 4 పేజీలు ఇచ్చారు. 4 పేజీలు అంటే చాలా చాలా ఇచ్చినట్టు అనమాట. ఇక్కడే మొత్తం తిరుగుతోంది. ఇక అంటే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి, అవును ఇది ఇట్లా ఉంది అంతే అన్న దృఢమైన నిర్ణయానికి రావడానికి మనం ఉపయోగపడేటట్టుగా ఈ వివరణ ఇచ్చారు, ఈ వ్యాఖ్యానం చేశారు. ఓకే, మిగతా విషయాలు రేపు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మన ప్రయాణం ఎలా సాగుతోంది? మనం ఊర్లు దాడుతున్నాం. ఆ ఊరు దాటేటప్పుడు ఆ ఊరు రాబోతోంది, ఆ ఊరు మీదుగా వెళ్తున్నాం, ఊరు దాటాము అంటే ఆ ఊరు మీదుగా వెళుతూ ఆ ఊరు దాటబోయే లోపులోనే ఆ ఊరు గురించిన వివరాలు కూడా ఇప్పటికే వెళ్ళిపోవటం కాదు. ఇట్లా మనం ఇక్కడ ఏ పదాలు వచ్చినా కానీ, కొత్త పదాలు ఏది వచ్చినా కానీ, మనం ఇంతవరకు మనం తెలియని పదాలు వాటిని వివరించుకుంటూ వాళ్ళతో కాసేపు మాట్లాడి ఆ పదాలతో మనం కాసేపు సంభాషించి వాళ్ళ యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకుని మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఇది అట్లా మన యొక్క అధ్యయనం సాగుతుంది. దేన్ని ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ పలకరిస్తూ వాళ్ళ విశేషాలు తెలుసుకుంటూ. ఏంటంటే మనం తీర్థయాత్రలో ఉన్నాం, ప్రయాణికులం, తీర్థయాత్ర చేస్తున్నాం, మనం తీర్థయాత్రికులం. తీర్థయాత్రికులం అంటే ప్రతి అంశాన్ని చూడటం, ఏంటిది ఇక్కడ ఉందేంటిది, ప్రతిదాన్ని కొనుక్కోవటం, దాని గురించి తెలుసుకోవటం వివరం, అట్లాగా అని అనుకోవటం అట్లా సాగుతుంది అన్నమాట. ఓకే, వాసుదేవ. థ్యాంక్ యూ సార్.